మా చెల్లెళ్ళకి ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్తున్నాను ఆంటీ. ఇటు సైడు ఐస్ క్రీమ్ షాపులు లేవు బాబు. అదే చూస్తున్నాను ఆంటీ. నేను దారి తప్పిపోయాననుకుంటా. మళ్ళీ వెనక్కి వెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? మా స్కూల్కి. ఎందుకు? మా డాడీ నన్ను తీసుకువెళ్ళడానికి వస్తారు. మా చెల్లెళ్ళు కూడా వస్తారు. మళ్ళీ వెనక్కేం వెళ్తావులే బాబు. నాకు మీ ఇల్లు తెలుసు. నేను మీ పక్కింట్లోనే పనిచేస్తాను. నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తాను. పర్వాలేదా ఆంటీ? మళ్ళీ నేను స్కూల్ దగ్గర కనిపించకపోతే మా డాడీ మా చెల్లెళ్ళు కంగారు పడిపోతారు. ఏం కాదు బాబు. ఇంటికి వెళ్ళాక మీ మమ్మీతో మీ డాడీకి ఫోన్ చేయిద్దాం. మా ఇల్లు దగ్గరే. అడ్డదారిలో వెళ్తే త్వరగా వెళ్ళిపోతాం. పద. నిన్ను క్షేమంగా ఇంట్లో దిగబెడతాను. రా బాబు, మీ ఇంటికి వెళ్దాం. రా. ఇక్కడే ఉండాలి. బన్నీ ఇక్కడ లేడేంటి? వాచ్మ్యాన్, ఒకసారి ఇట్రండి. చెప్పండి సార్. ఇక్కడ బన్నీ అని ఓ చిన్న పిల్లాడు ఉండాలి. బాబా సార్, ఇందాకే ఇటు వెళ్ళాడు. ఎంతో దూరం వెళ్ళుండడు. ఓహ్, థ్యాంక్ యూ. మనం వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఎటో వెళ్ళాడు డాడీ. అందుకే మాకు వాడు నచ్చడు నాన్న. అలా మాట్లాడకూడదు. మనం రావడం లేట్ అయిందని నడుచుకుంటూ వెళ్తున్నట్టున్నాడు. మనం ఫాస్ట్గా వెళ్ళి పికప్ చేసుకుందాం. ఏమైంది వసు? రూమ్ సర్దుతుంటే బన్నీ ఫోటో కింద పడిపోయిందక్క. అయ్యో, గ్లాస్ బ్రేక్ అవ్వడం బ్యాడ్ సెన్స్ కదా అక్క. అంటే నా బన్నీ. కంగారు పడకు వసు, బన్నీకేం కాదు. హారిక, ఏంటి నువ్వు? సారీ అక్క. అక్క, నాకెందుకో భయంగా ఉందక్క. బన్నీని వెంటనే చూడాలి. ఈ పాటికి బన్నీ స్కూల్ అయిపోయి ఉంటుంది. అభి తీసుకురావడానికి వెళ్ళాడు. కాసేపట్లో బన్నీ ఇంటికొచ్చేస్తాడు వసు. బన్నీకి ఏం కాదు కదక్క. వాడు క్షేమంగా ఇంటికి వస్తాడు కదా. ఏం కాదు వసు, నువ్వు కంగారు పడుకో. వెళ్ళు, నేను రూమ్ క్లీన్ చేస్తాను. సారీ అక్క. ఏంటి హారిక నువ్వు? అసలే వసు భయస్తురాలు.
తనకు బన్నీ అంటే ప్రాణమని నీకు తెలుసు కదా, అలా భయపెట్టొచ్చా? రియల్లీ సారీ అక్క, సడన్ గా టంగ్ స్లిప్ అయ్యాను. సర్లే నువ్వెళ్ళు, గాజు పెంకులు గుచ్చుకుంటాయి. వసు అక్క హర్ట్ అయిందంటవాక? కాసేపట్లో బన్నీ ఇంటికొచ్చేస్తాడులే, నువ్వేం టెన్షన్ పడుకో, వెళ్ళు. భగవంతుడా, నా బన్నీకి ఏం కాకూడదు, క్షేమంగా ఇంటికి రావాలి. వసు, క్లీన్ చేసేసాను, నువ్వు రూమ్లోకెళ్ళు. వసు, టెన్షన్ పడకు, ఏం కాదు. బన్నీని తీసుకురావడానికి అభి వెళ్ళాడు కదా, తీసుకొచ్చేస్తాడు. నువ్వు లోపలికెళ్ళు. అటు ఎక్కడైనా ఉన్నాడేమో చూడండి. అటు లేడు డాడీ. లేడా? ఆంటీ, నాకు ఆకలి వేస్తుంది. రోజు ఈ టైం కల్లా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తింటాను. ఆ షాప్లో ఏదన్నా కొనుక్కోనా? నా దగ్గర మనీ ఉంది. బయట తినడం ఎందుకు బాబు, పక్కనే మా ఇల్లుంది, మా ఇంట్లో తింటావా? ఎందుకు తినను? ఆకలేస్తే ఏ ఇంట్లోనైనా తినొచ్చని మా మమ్మీ చెప్పింది. మీ మమ్మీ నిన్ను బాగా పెంచింది బాబు. దగ్గరే మా ఇల్లు, పద రా. కీర్తి, జాగ్రత్తగా చూస్తుండు. ఓకే డాడీ.
ఇటువైపు కూడా లేడు నాన్న. చాలా దూరం వచ్చేసామే. బన్నీ ఎటు వెళ్ళినట్టు? నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడేమో డాడీ. ఇంటికి వెళ్ళుంటాడు నాన్న. మనం కూడా ఇంటికి వెళ్దాం డాడీ. నాకు ఆకలేస్తుంది. నాకు ఆకలిగా ఉంది నాన్న, త్వరగా వెళ్దాం. సరే సరే. ఇదే బాబు మా ఇల్లు. ఇది ఇల్లు కాదా అంటే హట్. హట్ అంటే గుడిసె. మా బతుకులకు గుడిసే మా ఇల్లు బాబు. లోపలికి రా బాబు, రా. ఏంటయ్యా, ఇంకా చీకటి పడలేదు, అప్పుడే మొదలు పెట్టావా? అప్పుడే ఏంటి, ఎప్పుడో మొదలు పెట్టాను. ఎవరంటే తను? తాగుబోతేదవు బాబు, నా కర్మకాలి తాలి కట్టిన మొగుడు. హలో అంకుల్. ఈ బుడ్డోడెవరే? నేను పనిచేసే ఇల్లుంది కదా, ఆ పక్కింటి బాబు. మరి మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? బడి నుంచి వస్తూ దారి తప్పాడు. వీళ్ళ ఇంటి దగ్గర దింపుతానని తీసుకెళ్తుంటే ఆకలన్నాడు. మన ఇంటికి తీసుకొచ్చాను. బాబు, ఆ బ్యాగు ఆ డబ్బా కింద పెట్టు. ఆవకాయ అన్నం కమ్మగా ఉంటుంది, తినిపించనా? థ్యాంక్స్ అంటే నేను తింటాను. లక్ష్మి, వసే లక్ష్మి, బయటికి రా. ఓ పెద్ద పనున్నట్టు పిలుస్తున్నాడు. బాబు, నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏంటయ్యా, పిల్లోడు అన్నం తింటుంటే పిలిచినావు? ఎన్నాళ్ళని ఇంక ఈ గుడిసెలో ఉంటామే. నువ్వు తాగుడు ఆపితే 4 డబ్బులు మిగిలి రేగు షెడ్డైనా వేసుకుందాం. షెడ్డు గిడ్డు కాదే, ఇల్లు కట్టుకోవాలి, దెబ్బకి సెటిల్ అయిపోవాలి. దేవుడు వరం ఇచ్చాడే. ఏ దేవుడు? లోపలున్న బుడ్డోడు, వాడే మన బంగారం. ఏమంటున్నావయ్యా? నువ్వు పనికి పో, చెబుతాను. బాబుని వాళ్ళ ఇంట్లో దించేసి వెళ్తాను. వాడు ఇక్కడే ఉంటాడే. చీకటి పడ్డాక వాళ్ళ అమ్మా బాబుకి ఫోన్ చేసి 10 లక్షలు ఇమ్మని అడుగుతాను. ఇవ్వకపోతే పిల్లాన్ని చంపేస్తానని బెదిరిస్తాను. మందు ఎక్కువైందా ఏంది? అట్టాంటి పాపిష్టి పనులు చేస్తే దేవుడు క్షమించడు. కష్టపడి పని చేస్తే మాత్రం కరుణిస్తాడా? అయితే మాత్రం చిన్నపిల్లాడిని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదిస్తావా? నేను ఒప్పుకోను. వాళ్ళు డబ్బున్నోళ్ళే. 10 లక్షలు వాళ్ళకి లెక్క కాదు. అదే డబ్బు మన దగ్గర ఉంటే ఇల్లు కట్టుకోవచ్చు. వద్దయ్యా, అది పాపం, చాలా తప్పు. మొగుడు కావాలో ఆ పిల్లోడు కావాలో తేల్చుకో. నువ్వు పనికి పో, నేను చూసుకుంటాను. కారు వచ్చినట్టుంది, బన్నీ వచ్చుంటాడు. ఏమండి?
అభి గారు పిల్లలు బన్నీ బన్నీ ఇంటికి రాలేదా? రావడం ఏంటండి? మీరు తీసుకురాలేదా? ఆ, అను కీర్తిని పిక్ చేసుకుని బన్నీ కోసం తన స్కూల్కి వెళ్ళాను. బన్నీ నడుచుకుంటూ వెళ్ళాడని వాచ్మెన్ చెప్పాడు. ఇంటికి వచ్చాడేమో అని మేము వచ్చేసాం. ఏమన్నారండి? అలా ఎలా వదిలేసి వస్తారు? వాడు చిన్న పిల్లాడండి. అంత దూరం నుంచి నడుచుకొని రాగలడా? రోడ్డంతా వెతుకుతూ వచ్చాం. వెతికితే కనిపించాలి కదా. అలా ఎలా వదిలేసి వచ్చారు? ఏం చేశారండి మీరు? ఏంటి అరుపులు? బన్నీ ఇంటికి రాలేదత్తయ్య. ఆయన తీసుకురాలేదు. నా బన్నీ ఎక్కడో చెప్పండి. వాడెక్కడికి వెళ్ళాడు? వాడిని తీసుకురాకుండా ఎలా వచ్చారు? వాడు చిన్న పిల్లోడండి. ఆపుతావా? నట్టింట్లో ఏంటి అరుపులు? నీకు మాత్రమే పిల్లాడున్నాడా? ఏం జరిగిందభి? నేను పిక్ చేసుకోవడానికి ముందే బన్నీ బయలుదేరి వచ్చేసాడమ్మా. వెతుకుతూ ఇంటికి వచ్చాం. బన్నీ ఇంటికి రాలేదని వసు గారు చెప్తున్నారు. ఈ మాత్రం దానికి అభిని పట్టుకుని నిలదీయాలా? స్కూల్ దగ్గర పిల్లాడు లేకపోతే అభి తప్ప? వాడెటో వెళ్తే తనేం చేస్తాడు? అను కీర్తి ఇలా కుదురుగా ఉండొచ్చు కదా. నోరుందని అరవడమేనా? అమ్మా ప్లీజ్ డోంట్ వరీ వసు గారు. బన్నీ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. మళ్ళీ నువ్వెందుకు అభి? అఖిల్, నువ్వెళ్ళి చూడు. ఓకే అమ్మా. అమ్మా నేను కూడా చూస్తాను. అఖిల్ రా. ఇప్పటి వరకు అభిని నేను ఆయన ఒక్క మాట కూడా అనలేదు. నువ్వేకంగా నిలదీస్తున్నావా? బాధ్యతల గురించి వాడికే చెప్తున్నావా? పిల్లాడు కాసేపు కనబడకపోతే ఇంత రాద్ధాంతం చేస్తావా? కాస్తైనా బుద్ధుండాలి. పావని, పిల్లల్ని తీసుకెళ్లి స్నానాలు చేయించు. అలాగే అత్తయ్య. హారిక, నువ్వు పిల్లలకి స్నాక్స్ రెడీ చేయి. కంగారు పడుకు వసు. అభి అఖిల్ వెళ్ళారు కదా, బన్నీని తీసుకొచ్చేస్తారు. బన్నీ ఫోటో పాడిపోవడం, బన్నీ ఇంటికి రాకపోవడం, ఇదంతా ఇదంతా అపశకునంలా ఉందక్క. నా మనసు కేడు శంకిస్తా ఉంది. ఇదంతా నా వల్లే కదక్క. సారీ. బన్నీ ఇంటికి సేఫ్గా వస్తాడు. టెన్షన్ పడకక్క. వసు, బన్నీ ఈ చుట్టుపక్కల ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు.